హుజురాబాద్ డిఎల్పిఓ పాత శ్రీనివాస్ మొలంగూరు గ్రామంలో అక్రమ నిర్మాణాలపై క్షేత్రస్థాయి పరిశీలన. ఈ సందర్భంగా హుజురాబాద్ డిఎల్పిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో మొలంగూరు గ్రామంలో 703 సర్వే నంబర్లో అక్రమ నిర్మాణాలు జరిగాయని తెలంగాణ జనసమితి జిల్లా కన్వీనర్ మోరె గణేష్ జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు మొలంగూరు గ్రామంలోని 703 సర్వే నంబర్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి తన పరిశీలన వెల్లడైన ప్రతి విషయాన్ని నివేదికల రూపంలో తయారు చేసి జిల్లా కలెక్టర్కు అందజేయడం జరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు తెలంగాణ జనసమితి జిల్లా కన్వీనర్ మోరె గణేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, మండల రెవెన్యూ అధికారి కలిసి 703 సర్వే నంబర్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదికలు అందజేయాలని ఉత్తర్వులు జారీ చేస్తే మండల తహసీల్దార్ ఒకరోజు, హుజురాబాద్ డిఎల్పిఓ మరొక రోజు క్షేత్రస్థాయి పరిశీలనలు చేసి తన ఫిర్యాదును తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు తమ ఫిర్యాదు మేరకు అక్రమ నిర్మాణాలను తొలగించి ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనము చేసుకొని మొలంగూరు గ్రామంలోని ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించే వరకు పోరాటాన్ని ఆపనని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీ పరిశీలనలో ఏం తేలింది? అది చూస్తాం, పరిశీలిస్తారు. ఆయన ఇయ్యాల దరఖాస్తు ఇచ్చిందా? ముందు దరఖాస్తు ఇచ్చిండు, ప్రజావాళ్ళ పిటిషన్ ఇచ్చిండు, దాని మీద రావడం జరిగింది. దాని మీద వచ్చినాం కాబట్టి దానికి సంబంధించిన రికార్డు, ఆయన ఇచ్చిన రికార్డు, గ్రామ పంచాయతీలో రికార్డును పరిశీలించి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అక్రమ నిర్మాణాలపై శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామ శివారు 703 సర్వే నెంబర్లోని 15 ఎకరాల 32 గుంటల భూమిలో కొంత భాగాన్ని వ్యవసాయ భూమిగా ఆక్రమించాలని, ఇంకా కొంత అక్రమంగా కొంత షెడ్లు వేసిల్లని ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారిని డిఐపిఓ గారిని జెయింట్గా ఎంక్వైరీ చేయమన్నారు. కానీ ఎంఆర్ఓ గారు వచ్చి హద్దురాళ్ళు చూసి వెళ్ళిపోయింది. తర్వాత డిఎల్పిఓ గారు వచ్చి కేవలం ఇండ్లను మాత్రమే చూసిండు. ఆ ఇండ్లు కట్టుకొని వెనకాల 703 సర్వే ప్రభుత్వ భూమి ఎంతవరకు అయితే కబ్జా చేసిందో వాటిని పరిశీలించి మన మోక మీద తీసుకుపోయి చూపించడం జరిగింది. అయినా వాళ్ళు కేవలం అక్రమ నిర్మాణాల మాత్రమే మాట్లాడారు. కానీ వాళ్ళు ఆక్రమించినటువంటి కొన్ని ఎకరాల భూమిని గురించి మాత్రం మాకు తెలియదని అంటున్నారు. ఇంట్లో నన్ను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ పోరాటం ఇంతటితోటి ఆగదు. ఎంతటి వరకైనా పోతాం. ఈ పేద ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరిగేంత వరకు అనేక ఉద్యమాలు చేసి అయినా మేము ప్రజలకు రావాల్సిన భూమిని కాపాడతామని మేము డిమాండ్